ఐపీఎల్ 2025కి సన్‌రైజర్స్ హైదరాబాద్ యొక్క బలాలు, బలహీనతలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్ యొక్క ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండవచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, అడమ్ చంపా, జయదేవ్ ఉనాడ్కడ్. అయితే ఎస్ఆర్‌హెచ్ యొక్క బలాలు గనుక చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ వంటి బ్యాట్స్మెన్లు ఎస్ఆర్‌హెచ్‌ను విజయ తీరాలకు చేర్చగలరు. అలాగే బౌలింగ్‌లో కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది బలంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ పేస్ బౌలర్లు ఉండటంతో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగం గతంలో కంటే ఈ ఏడాది మరింత బలపడింది. అలాగే కెప్టెన్ విషయంలో కూడా ఎస్ఆర్‌హెచ్ బలంగా ఉంది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉండడంతో ఎస్ఆర్‌హెచ్ వ్యూహాత్మకమైన ఎత్తులతో బలంగా కనిపిస్తుంది. అలాగే ఎస్ఆర్‌హెచ్ యొక్క బలహీనతలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా స్పిన్ విభాగంలో అడమ్ చంపా, చాహర్ వంటి మంచి స్పిన్నర్లు ఉన్నప్పటికీ సరైన బ్యాకప్ లేదు. అలాగే మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీష్ లాంటి ఆటగాళ్లపై భారీగా ఆధారపడుతుంది. అంటే మిడిల్ ఆర్డర్లో స్థిరత్వం కనపడడం లేదు. అయితే ఈ ఏడాది ఎస్ఆర్‌హెచ్ జట్టు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు 90%గా ఉంది. అయితే 2025 సీజన్లో ఎస్ఆర్‌హెచ్ బలమైన జట్టుగా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో బ్యాలెన్స్ ప్లేయర్లతో ఎస్ఆర్‌హెచ్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి.